నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ పిల్లల్ని అతిగా గారాబం చేసేస్తున్నారా? మరి సోమరుల్ని చేసేస్తున్నారా? అయితే ఈ వీడియోపై ఓ లుక్కేయండి. పిల్లల్ని కొందరు తల్లిదండ్రులు ఎందుకో పనికిరాళ్ళ వాళ్ళ తయారు చేస్తున్నారనేది నిపుణుల విమర్శ. పేరెంటింగ్లో కొన్ని విపరీత ధోరణులే ఇందుకు కారణమవుతున్నాయన్నది వారి మాట. కొందరు తల్లిదండ్రుల అతి వల్లే పిల్లలు బద్ధకస్తులుగా, ఏ పని చేతకాని వారిలా, ఎలాంటి బాధ్యత లేని వ్యక్తులుగా తయారవుతున్నారని హెచ్చరిస్తున్నారు. ఇది పెంపకంలో కలిగే అతిపెద్ద అనర్థమని అధ్యయనాల్లో తేల్చారు. పిల్లల్లో ప్రవర్తనా లోపాలు ఇలాంటి పేరెంటింగ్ వల్లే ఏర్పడతాయని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఏ విషయాలు సరి చేసుకుంటే పిల్లలు చురుగ్గా తయారవుతున్నారో సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి. పర్ణిక పాలు తాగగానే గ్లాస్ తీసుకెళ్లి షింకు దగ్గర పెడదామనుకునే లోపే తల్లి శరణ్య పరుగున ఆ గ్లాస్ అందుకుని, నీకెందుకు నాన్న ఈ పనులు, నేనున్నానుగా అంటూ వెళ్ళిపోయింది. మూతికి అంటుకున్న పాలను నాలుగుతో నాకుతూ ఉంటే ఈలోపే ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని పరుగున వచ్చింది శరణ్య. కూతురు మూతి ఆ నీళ్లతో కడిగి చీర కొంగుతో తుడిచేసింది. మోక్షిక హోంవర్క్ చేయాల్సి ఉంది. తల్లి ఆమె బ్యాగ్ తీసుకువచ్చి టేబుల్ చైర్ అన్నీ సెట్ చేసింది. హోంవర్క్ ఏముంది అని అడిగి, ఇంత హోంవర్క్ చేయగలవా? కొన్ని నేను చేసేస్తాలే అంటూ మోక్షిక చేయవలసిన పుస్తకాలేంటో కనుక్కుని అవి తానే బ్యాగ్లోంచి తీసి ఇచ్చింది. తాను కొన్ని హోంవర్క్ చేసేసింది. మోక్షిక తాను చేయవలసింది కూడా సొంతంగా చేయకుండా మధ్య మధ్యలో దిక్కులు చూస్తూ ఉంది. అవి కూడా తల్లి పూర్తి చేసేసి పుస్తకాలు సర్దేసి కూతురికి అన్నం ప్లేట్లో పెట్టుకుని వచ్చి తినిపించింది. ఇలా తల్లిదండ్రులు పిల్లలు స్వయంగా చేయాల్సిన పనుల్ని కూడా వాళ్ళెక్కడ కష్టపడిపోతారో అన్న అతి ప్రేమతో అంతా తామే చేసేస్తుంటారు. దీనివల్ల పిల్లలకు స్వతహాగా అబ్బాల్సినవేవి అబ్బకపోగా బద్ధకస్తులుగా తయారవుతున్నారు. వాళ్లలోని సృజన అంతరించిపోతుంది. తమ పనులే తాము చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇది పేరెంటింగ్లో ప్రధానమైన లోపమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్ని వారి పనులు వాళ్ళను చేసుకోనివ్వాలని, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే వారే స్వయంగా చేసుకోనేలా తల్లిదండ్రులు సహకరించాలే తప్ప తామే చేసేయకూడదని సూచిస్తున్నారు. బయటకు వెళ్ళనివ్వాలి. కొందరి తల్లిదండ్రులు పిల్లల్ని అసలు బయటకు పంపరు. వాళ్ళకేమీ తెలియదని, ఏమన్నా అవుతుందని భయపడిపోతూ ఉంటారు. భయం ఉండొచ్చు కానీ తగిన జాగ్రత్తలు చెప్పి పంపాలి. బయటకు పంపుకోకుండా చేస్తే వాళ్ళు ఆ బలహీనతతోనే ఎదుగుతారు. పెరిగే పెద్దయ్యాక కూడా ఏదైనా బయటకు వెళ్ళి తేవాలంటే అందులో ఎలాంటి పరిజ్ఞానం లేకుండా అసమర్థులుగా మిగిలిపోతారు. అందుకే తల్లిదండ్రులు మొదట్లో తామే వెంట పెట్టుకుని వెళ్ళి కొన్ని విషయాలు నేర్పాలి. కూరగాయలు కానీ, కిరాణా కొట్లో తేవాల్సినవి ఏమైనా ఉంటే ఎలా తేవాలో నేర్పాలి. ఇచ్చిన డబ్బులు, కొన్న ధర, మిగిలేవి ఎంతో వివరంగా చెప్పి పంపించాలి. ఒకవేళ 1-2 సార్లు పొరపాట్లు జరిగితే మళ్ళీ అవి ఎలా సరి చేసుకుని రావాలో చెప్పి పంపాలి అంటున్నారు నిపుణులు. నలుగురిలో కలవని ఇవ్వకపోవటం. పిల్లల్ని గంప కింద కోడి పిల్లల్లా ఎంతసేపు ఇంట్లోనే ఉంచివేయకూడదు. నలుగురితో కలిసేలా ప్రోత్సహించాలి అంటున్నారు నిపుణులు. కొందరి తల్లిదండ్రులు తమ పిల్లలు వేరే వేరే పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే చెడిపోతారని భావిస్తుంటారు. అది సరైంది కాదని చెప్తున్నారు. పిల్లలు నలుగురితో కలిసిమెలిసి ఉండటం కూడా జీవిత పాఠమేనని అంటున్నారు. పిల్లలు నలుగురితో కలిసి ఉండటం వల్ల అనేక విషయాలు నేర్చుకుంటారని, సమభావంతో మెలగటానికి తోడ్పడుతుందని చెప్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన జీవనానికి, తద్వారా సమాజానికి ప్రయోజనం కలుగుతుందని సూచిస్తున్నారు. తమకు తెలిసినంత పిల్లలకేమీ తెలియదని అనుకోవటం చాలా మంది తల్లిదండ్రుల అభిప్రాయం. అందుకే పిల్లలకు ఏమీ చెప్పుకోకుండా అన్ని పనులు పేరెంట్సే చేసుకుంటూ ఉంటారు. పిల్లలకు ఏ ఒక్క బాధ్యత అప్పగించడానికి సిద్ధపడరు. అలా చేస్తే వాళ్ళెప్పుడు నేర్చుకుంటారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు ఇలాంటి అభిప్రాయంతో ఉండటం వల్ల పిల్లలు ఏమీ తెలుసుకోకుండా, ఏమీ నేర్చుకోకుండా అసమర్థులుగా తయారవుతున్నారని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రవర్తనాపరమైన లోపాలున్న వ్యక్తిత్వాలతో పెద్దయ్యాక సమస్యాత్మక వ్యక్తులుగా ఉంటారని చెప్తున్నారు. ఏదైనా బాల్యంలోనే పిల్లలకు సరైన మార్గనిర్దేశం అలవడాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు చేతులారా పిల్లల భవిష్యత్తులను అతి ప్రేమతో, అతి జాగ్రత్తతో నాశనం చేయొద్దనేది నిపుణుల మాట. పిల్లల్ని అన్నిటికీ సంసిద్ధులుగా చేయాలని చెప్తున్నారు. పిల్లల్ని ఇంటి పనుల్లో, బయట వ్యవహారాల్లో భాగస్వాములు చేయటం వల్ల పెద్దయ్యాక బాధ్యత గల వ్యక్తులుగా తయారవుతున్నారని సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.